మీ ఒపీనియన్ తెలియజేయండి. బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీలో విలీనం చేసే ఛాన్స్ ఉందా? విలీనం చేసే ఛాన్స్ ఉంది అనుకుంటే, అంటే ఈ పరిణామాలను మీరు అబ్జర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తులుగా విలీనం చేసే ఛాన్స్ ఉంది అనుకుంటేనేమో ఇక్కడ, విలీనం చేయబోరు అనుకుంటే ఇక్కడ. ఎందుకంటే కేసీఆర్ గతం మోడీ ప్రభుత్వంతో కానీ ఇంకా 2 విషయాలు కానీ ఇంకొకటి కీలకమైనటువంటి పరిణామాన్ని మనం గమనించవచ్చు. కల్వకుంట్ల కవిత గారికి బెయిల్ ఎప్పుడు వస్తుందో కేసీఆర్ నిర్ణయం చేసిండు. మీరు బోరి బెయిల్ వస్తుంది తీసుకురా పోరి అని చెప్పి వీళ్ళని తోలిచ్చాడు. అంటే బీజేపీతో ఎప్పుడో అవగాహన కుదిరింది అనేటువంటి సంకేతాలు ఆ రోజుల్లోనే కొద్దిగా మనం వ్యక్తపరచడం జరిగింది. మరి ఇప్పుడు నిజంగానే ఆ దిశగా అడుగులేస్తూ ఉన్నారా? గతంలో కేసీఆర్ గారు సోనియా గాంధీ ఇంటికి ఫ్యామిలీతో పోయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని నీ దాంట్లో విలీనం చేస్తా అని చెప్పిన తర్వాత మైహోం రామేశ్వరరావు గారు దాన్ని అడ్డుకొని, ఎందుకు మనం సొంతగా పోటీ చేద్దాం, నేను డబ్బులు పెడతా అని చెప్పి ఆయన ముందుకు వచ్చి అట్లా బీఆర్ఎస్ పార్టీని కొంత టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఆయన డబ్బు వాడేది. మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీని మోసం చేసినటువంటి కేసీఆర్ ఇప్పుడు బీజేపీని కూడా మోసం చేస్తాడా? ఈ రకరకాల అంశాలు జరుగుతూ ఉన్నాయి. అటు రాజాసింగ్ గారు కూడా ఎస్ కవిత గారు చెప్పింది నిజం, డబ్బులు ఇస్తే మా వాళ్ళు అమ్ముడుపోతారు, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేయడం నిజంగా జరగవచ్చు అనేటువంటి మాట ఆయన చెప్పిండు. అటు బీజేపీ ఇరుకునబడ్డది, ఇటు బీఆర్ఎస్ ఇరుకునబడ్డది. సో ఈ అన్ని పరిణామాలు చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాస్త పెదవుల పైన నవ్వులు ఉంటాయి కదా, ముసి నవ్వులు పరిణామాలు. ఎందుకంటే ప్రజలంతా ఈ అంశం చుట్టూ ఉన్నప్పుడు ప్రభుత్వం వైపు పెద్దగా ఆలోచించరు కాబట్టి ప్రభుత్వం తన ఫలితాన్ని చేసుకుంటూ పోతూ ఉంది. ప్రభుత్వం మీద కాస్త ప్రెషర్ తగ్గి ఈ వరి కొనుగోలు కానీ, విత్తనాల సరఫరా కానీ, లేకపోతే రైతు బంధు డబ్బుల విషయం కానీ, యువ వికాసం కానీ, ఇట్లా ఇందిరామిన్లు కానీ, ఇట్లా రకరకాలుగా కొన్ని అంశాల మీద కాస్త ప్రెషర్ తగ్గినట్టుగా అనిపిస్తూ ఉంది ప్రజల నుంచి. ఎందుకంటే మెజారిటీ ప్రజలంతా, యాక్టివ్గా ఉండేటువంటి ప్రజలంతా ఈ అంశాల చుట్టూ తిరుగుతున్నారు కాబట్టి ఇది పరిస్థితి. సో మొత్తానికి కల్వకుంట్ల కవిత గారు బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసే ఛాన్స్ ఉందా అని చెప్పి మనం కూడా మీ అభిప్రాయాన్ని అడిగినప్పుడు, విలీనం చేసే ఛాన్స్ ఉంది అనుకునే వాళ్ళు ఇక్కడ, విలీనం చేయబోరు అనుకునే వాళ్ళు ఇక్కడ మీ అభిప్రాయాన్ని తెలియజేయమని చెప్పడం జరిగింది. చూద్దాం ఏం జరుగుతుంది, పత్రికలు ఏం రాసుకొచ్చినాయి, ఈనాడు దినపత్రిక ఏం చేస్తుంది. ఇంకా విషయం ఏంటంటే ఇలా నమస్తే తెలంగాణ పత్రికని ఎడిషనే ఖతం చేసి రాలేదు. అంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీల కంటే ఎక్కువ దెబ్బ నమస్తే తెలంగాణ పడ్డది. ఇప్పుడు ఈమె వార్త రాయలేని పరిస్థితి, ఆమెకి ఏం చేయాలో అర్థమైతలేదు. ఇగో నమస్తే తెలంగాణ ఎడిషన్ మొత్తం కనిపిస్తూనే లేదు, టుడే నో ఎడిషన్ అని పెట్టింది. మరి నమస్తే తెలంగాణకు ఎందుకు ఈ పత్రిక దొరుకుతలేదు? ఇక్కడ నమస్తే తెలంగాణ పత్రిక ఇలా సౌదామంటే కూడా దొరుకుతలేదు. ఎందుకంటే కవిత మ్యాటర్ రాయాల్సిందే, రాసినప్పుడు ఆన్సర్ చేయాల్సిందే. ఆన్సర్ ఇప్పటి వరకు కవిత వ్యాఖ్యల పైన కాదు అని ఖండిస్తున్నామని ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ చెప్పలేదు, అటు బీజేపీ కూడా ఇది తప్పు అనేటువంటి మాట చెప్పలేదు. సో నమస్తే తెలంగాణ ఎడిషన్ దెబ్బకు వస్తనే లేదు ఇక ఎడిషన్, నో ఎడిషన్ అని చెప్తా ఉంది. సరే చూద్దాం, ఇంకా అనే టెక్నికల్ కారణాలు కూడా ఉన్నాయా చూద్దాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,